హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఏం చేద్దామంటే ఈరోజు ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. డేట్ వచ్చేసి 28 ఆగస్ట్ 2020. ఈరోజు వీడియోలో ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఈరోజు మనం ఎడిటోరియల్స్ డిస్కస్ చేయట్లేదు స్టూడెంట్స్. ఎందుకంటే మనకి ఈరోజు ఒక రెండు న్యూస్ లైక్ జిఎస్టీ ఒకటి, దాంతోపాటు ఎస్సీ రిజర్వేషన్ ఒకటి, ఈ ఆర్టికల్స్ రెండు కూడా కొద్దిగా డీటెయిల్గా రావడం జరిగింది. కాకపోతే ఇవి ఏ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కవర్ కాలేదు, ఎందుకంటే ఇవి ఈరోజు జరిగిన న్యూస్ కాబట్టి మనం ఎడిటోరియల్ ప్లేస్లో ఈ రెండు న్యూస్ని ఫస్ట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు నోట్స్ని తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 స్టూడెంట్స్ ఇద్దరు కూడా బెనిఫిట్ అవుతారు. ఇంకొక విషయం, నేను మీకు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు దీని ఆన్సర్ని ఎక్కడ రాసి పంపించాలి సార్ అంటున్నారు మీరు, అంటే ఏదైనా ప్లాట్ఫామ్ ఉందని చెప్పేసి. సో ఆల్రెడీ నేను కొంతమందికి స్టూడెంట్స్కి నా నెంబర్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ యొక్క నెంబర్కి సో మీ ఆన్సర్ రాసి పంపినట్టయితే కనుక, నా నెంబర్ స్టూడెంట్స్, మీరు ఆన్సర్ రాసి పంపితే కనుక దెన్ ఐ కెన్ గివ్ ద సజెషన్స్. మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆన్సర్ ఎలా అని చెప్పేసి. ఓకే, మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఏందో చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ ఈరోజు మనం వీడియోలో యాజ్ యూజువల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అసైన్మెంట్స్, వన్ లైనర్స్ అంటే న్యూస్ ఆర్టికల్స్, మ్యాప్ యాక్టివిటీ, క్విజ్ ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. మరి ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే, సో 2017లో వచ్చినటువంటి క్వశ్చన్. అప్పుడు ఏంటంటే గుజరాత్లో ఉన్నటువంటి లయన్ ఏదైతే గుజరాత్ లయన్స్ ఉంటుందో దీన్ని వేరే నేషనల్ పార్క్లోకి లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉంటే కనుక రేపు ఏదైనా డిసీజ్ వచ్చినా కానీ లేదా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చినా కానీ అప్పుడు ఆ జంతువులు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గిర్ నేషనల్ పార్క్లో ఉన్నటువంటి లయన్స్ని వేరే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ నేషనల్ పార్క్లో కానీ షిఫ్ట్ చేయాలి కొన్నింటిని. దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లోకేట్ అంటారు అనమాట. మరి ఏ ప్రాంతానికి వీళ్ళు షిఫ్ట్ చేయాలనుకున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. సో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఇది అట్లాస్లో ఎక్కడుందో కూడా ఐడెంటిఫై చేయండి స్టూడెంట్స్. ఓకేనా? మరి ఈరోజు మీకు ఆన్సర్ రైటింగ్కి క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ? క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంది? ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తోని ఎక్స్ప్లెయిన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, దెన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 7 ఆర్టికల్స్ స్టూడెంట్స్. ఈ 7 ఆర్టికల్స్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిజర్వ్డ్ క్లాసెస్. ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిజర్వ్డ్ క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, బేసికల్లీ ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేదా ఈ యొక్క ఓబీసీల విషయంలో కానీ వీళ్ళందరి విషయంలో ఎవరైతే విపరీతంగా వెనుకబడి ఉంటారో, అంటే ఇందులో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు దక్కాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే, ఈ యొక్క ఎస్సీ ఏ కులం లేదా ఎస్టీ ఏ కులం అనేది నోటిఫికేషన్ ఇచ్చేది ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అయినప్పటికీ ఇందులో ఉపవర్గీకరణ అంటే సబ్ క్లాసిఫికేషన్ మాత్రం చేసేటటువంటి అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. దాని ద్వారా రిజర్వేషన్ల వల్ల ఎవరైతే బెనిఫిట్ పొందలేకపోతున్నారో అలాంటి సబ్ క్యాస్ట్ ఉపకులాలన్నింటికీ కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. మరి సుప్రీంకోర్టు ఇదివరకు రాష్ట్రాలకు ఇలా ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ చేసే అధికారం లేదని ఇంతకుముందు ఏ కేసులో చెప్పింది? ఇంతకుముందు 2005లో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోర్టులో సుప్రీంకోర్టు రాష్ట్రాలకి అధికారం లేదని చెప్పింది. అప్పుడు చెప్పినటువంటి బెంచ్లో ఎంతమంది జడ్జిలు? 5 జడ్జిలు. మీరు జనరల్గా బెంచ్ అనే వర్డ్ మీకు కామన్గా వింటుంటారు. బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఎప్పుడైనా సరే ఒక బెంచ్ ఒక జడ్జిమెంట్ చెప్పిందంటే ఈ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ అంటే ఈ జడ్జిమెంట్ని తిరగా రాయాలి అంటే కనుక ఇంతకన్నా ఎక్కువ మంది జడ్జిలు ఉన్నటువంటి బెంచ్ ఇవ్వాలన్నమాట. జనరల్గా బెంచ్లో ఈ యొక్క జడ్జిల సంఖ్య ఎప్పుడైనా సరే బేస్ సంఖ్య ఆడ్ నెంబర్లో ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 7 మెంబర్ బెంచ్ దీనిపైన ఒకటి ఏర్పాటు చేసి దీనిపైన కంప్లీట్ జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. ఎప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు, కేవలం తన యొక్క అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ దీన్ని 7 జడ్జిలో ఉన్నటువంటి బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అది ఏ కేసు అంటే సో పంజాబ్ ప్రభుత్వం యొక్క కేసులో సుప్రీంకోర్టు ఈ యొక్క అభిప్రాయాన్ని తెలిపింది స్టూడెంట్స్. ఓకే, సో మరి
సో మనం ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా. నెక్స్ట్, సో ఇదివరకు ఇలా జరగడం వల్ల ఇదివరకు 2005లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదు అనేసరికి చాలా రాష్ట్రాలు కూడా సో మళ్ళీ సుప్రీంకోర్టుని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో 2014లో 3 మెంబర్స్ బెంచ్ అనేది 3 సభ్య ధర్మాసనం అనేది సో ఈ యొక్క రాష్ట్రాల తీర్పును సమర్థించి దీన్ని 5 మెంబర్ బెంచ్కి పంపడం జరిగింది. 5 మెంబర్ బెంచ్ కూడా రాష్ట్ర హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించాయి. అప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దాన్ని ఇప్పుడు 5 జడ్జ్ బెంచ్ కూడా మళ్ళీ సో వ్యతిరేకించి ఇప్పుడు దీన్ని 7 జడ్జ్ బెంచ్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో మనము ఈ యొక్క రిజర్వేషన్లు కూడా ఈ యొక్క పరిమితంగానే ఉండాలి, అంటే కొన్ని సంవత్సరాల వరకే ఉండాలని చెప్పేసి మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్? ఆర్టికల్ 334 చెప్తుంది స్టూడెంట్స్. ఆర్టికల్ 334 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఈవెన్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు 1960 వరకే ఉంచాలని చెప్పారు. కాకపోతే దీన్ని మనం ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఎక్స్టెండ్ చేసాం. రీసెంట్గా ఎక్స్టెండ్ చేసింది ఏంటంటే 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్ ఏ సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది స్టూడెంట్స్? ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్, మరి ఈ రిజర్వేషన్ వల్ల ఒక కులంలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలు కూడా ఒకే విధంగా బెనిఫిట్ అవ్వాలి. ఎందుకంటే మనకు ఆర్టికల్ 4 ఏం చెప్తుంది? ఎవ్రీవన్ షుడ్ గెట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లా అని చెప్తుంది. కాబట్టి ఓకే, ఈవెన్ జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, ఏ కమిషన్ స్టూడెంట్స్? రామచంద్రరాజు, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్. ఈ కమిషన్ ఏం చెప్పిందంటే స్టూడెంట్స్, ఈ కమిషన్ 1997లో ఈ యొక్క ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది ఉండాలని చెప్పేసి చెప్పింది. సో ఇలానే ఇదివరకే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కొన్ని రాష్ట్రాల్లో చేయడం జరిగింది ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ కానీ లేదా పంజాబ్ కానీ తమిళనాడు, బీహార్, ఇవి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేసి కొంతమందికి స్పెషల్ కోటాలో రిజర్వేషన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి ఈ సందర్భంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ బెనిఫిట్స్ చేయడానికంటే ఇందులో సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి స్టూడెంట్స్? ఎడ్యుకేషన్ అయితే కనుక వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి 15(4), ఉద్యోగ విషయాల్లో అయితే కనుక వాళ్ళకి బెనిఫిట్ అవ్వడానికి 16(4). దాంతోపాటు మిగతా విషయాల్లో ఎస్సీ ఎస్టీల గురించి డీల్ చేసేటువంటి ఆర్టికల్ 341(1) అండ్ 342(1). ఈ ఆర్టికల్ కూడా ఎస్సీ ఎస్టీల యొక్క బెనిఫిట్స్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్. ఓకే, ఈ 341(1), 342(1) ఇవి ఏం చెప్తుందంటే ఈ యొక్క సుప్రీంకోర్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రాష్ట్రం యొక్క గవర్నర్తో కన్సల్ట్ అయ్యి ఏ కులం ఆ రాష్ట్రంలో ఏ క్యాస్ట్ అనేది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ పరిధిలోకి వస్తుందని ఈ యొక్క ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సామాజికంగా మరియు విద్యాపరంగా ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్లు వర్గీకరించాలి అందులో అని అనుమతించడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, దానివల్ల అందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. ఈవెన్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇంకా ఈ యొక్క జర్నైల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ వర్తింపజేయాలని, ఒకవేళ అలా చేసినంత మాత్రాన ఆర్టికల్ 341, 342కి వ్యతిరేకంగా చేసినట్టు కాదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేద్దామంటే ఈ యొక్క నేను మీకు ఇది ఇంగ్లీష్లో ఉన్నది ఆల్రెడీ నేను మీకు తెలుగులో నోట్స్ ఇచ్చాను స్టూడెంట్స్. సో సుప్రీంకోర్టు యొక్క ఈ తీర్పు అనేది రిజర్వేషన్ యొక్క ప్రయోజనాలను అత్యంత పేదవారికి కూడా అందించే విషయంలో సహాయపడి సమానత్వంతో కూడినటువంటి సమాజం, అంటే సొసైటీ విత్ ఈక్వాలిటీ, ఈక్వల్ సొసైటీ, సమానత్వంతో కూడినటువంటి సమాజం వైపునకు ఈ తీర్పు ఉపయోగపడుతుందని మనం ఆశిద్దాం స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్. ఫస్ట్ మీకు అర్థం కావాల్సిందంటే స్టూడెంట్స్, ఈ యొక్క జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు నష్టపోయినాయి అన్నమాట. ఏ రాష్ట్రాల్లోనైతే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఎక్కువ తయారీ ఉందో ఆ రాష్ట్రాలు నష్టపోవడం జరిగింది. ఎప్పుడు? జిఎస్టీ అనేది అమలు చేసిన తర్వాత. అప్పుడు జిఎస్టీ అమలు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ప్రామిస్ చేసిందంటే మేము మీకు 5 years వరకు, అంటే జిఎస్టీ అమలు చేసిన తర్వాత 5 years వరకు మీకు కాంపన్సేషన్ ఇస్తాము. కాంపన్సేషన్ అనేది ఇస్తాము. మరి కాంపన్సేషన్ ఏ విధంగా ఇస్తాము? మేము జిఎస్టీ సెస్ అనేది ఒకటి కలెక్ట్ చేస్తాం. జిఎస్టీ సెస్ దేని మీద కలెక్ట్ చేస్తాం? దేని మీద అంటే లైక్ ఇప్పుడు సిగరెట్స్ కానీ,
ఆల్కహాల్ కానీ లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మేము జిఎస్టీ సెస్ అనేది కరెక్ట్ చేసి ఏ రాష్ట్రాలు అయితే నష్టపోయినాయో లైక్ అన్ని రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్రాలలో రెవెన్యూ గ్రోత్ 14% కన్నా తక్కువ ఉన్నట్టయితే కనుక, ఎందుకంటే జిఎస్టీ లేకపోతే కనుక రెవెన్యూ వృద్ధి రేట్ అనేది ప్రతి రాష్ట్రంలో 14% ఉంటుందని లెక్కించారు. ఒకవేళ ఆ రాష్ట్రానికి 14% రెవెన్యూ రేట్ గ్రోత్ లేకపోతే కనుక ఆ రాష్ట్రానికి మేము జిఎస్టీ కంపెన్సేషన్ ఇస్తాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసింది. ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా రాష్ట్రాలకు కూడా ఈ యొక్క కరోనా వల్ల వాళ్ళకు రావాల్సిన జిఎస్టీ రెవెన్యూ నష్టపోయింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కంపెన్సేషన్ కూడా రాలేదన్నమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. మరి జిఎస్టీ యొక్క పరిహారం కంపెన్సేషన్ చెల్లింపులో లేట్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2 ఆప్షన్స్ ప్రతిపాదించింది రాష్ట్రాల ముందు. ఆప్షన్స్ ఏందో డిస్కస్ చేద్దాం. వీటిని ఇందులో ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకోమని కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది స్టూడెంట్స్. ఓకే, ఇది ఎప్పుడు చెప్పింది? 41 ఈ యొక్క 41వ జిఎస్టీ కౌన్సిల్ జరిగింది. ఈ యొక్క 41వ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చెప్పింది స్టూడెంట్స్. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, జిఎస్టీ కౌన్సిల్ అనేది మీరే చెప్పండి, ఇది కాన్స్టిట్యూషన్ బాడీయా స్టాచ్యూటరీ బాడీయా, అంటే రాజ్యాంగబద్ధ సంస్థన చట్టబద్ధ సంస్థన అని మీరు ఆన్సర్ చేయండి. జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహించేది ఎవరంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ స్టూడెంట్స్. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహిస్తారు. దాంతోపాటు ఈ యొక్క అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక శాఖ మంత్రులు కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు స్టూడెంట్స్. ఇది చెప్పాలంటే ఇది సమాఖ్య ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో రాష్ట్రాలు ప్రాతినిధ్యం కూడా ఉంటుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు. ఓకే, సో మరి ఈ కరోనా టైంలో ఆల్మోస్ట్ ఆల్ జిఎస్టీ అనేది 40% అనేది తగ్గిపోయింది స్టూడెంట్స్. అది రాష్ట్రాలది కానీ కేంద్ర ప్రభుత్వాలది కానీ. సో రాష్ట్రాలకి ఈ యొక్క జిఎస్టీ టైంలో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకి సెంట్రల్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఈ జిఎస్టీ సెస్ ఎంత అంటే ఇప్పుడు 65,000 కోట్లు. సో ఈ జిఎస్టీ సెస్ అనేది రావాల్సింది. ఓకే, సో మొత్తం తీసుకుంటే కనుక మొత్తం రాష్ట్రాలకి జిఎస్టీ రెవెన్యూ తగ్గింది ఎంత అంటే కోవిడ్ వల్ల, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన సెస్ ఎంత అంటే మొత్తం 2.35 లక్షల కోట్లు. ఈ 2.35 లక్షల కోట్లలో 2.35 లక్షల కోట్లలో స్టూడెంట్స్ ఏమైందంటే ఆల్మోస్ట్ ఆల్ 97,000 కోట్లు అనేది ఈ యొక్క జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల రాష్ట్రాలకు ఇబ్బంది అయింది. మిగతా మొత్తం అనేది రాష్ట్రాలకు ఎందువల్ల ఇబ్బంది అయింది? కరోనా వల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసింది ఏంది? జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల మీరు ఎంతైతే నష్టపోతున్నారో దాన్ని మేము ఏ రూపంలో ఇస్తాం? కాంపన్సేషన్ రూపంలో ఇస్తాం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 97,000 కోట్లు అనేది ఇవ్వాల్సింది. మరి 97,000 కోట్లు తీసేస్తే మిగతా అమౌంట్ ఇక్కడ ఉంది కదా. సో మరి ఈ మిగతా అమౌంట్ లైక్ 165,000 కోట్లు ఉంది కదా, ఇది ఎవరు ఇవ్వాలి అని సమస్య వచ్చిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఇది గాడ్ ఆఫ్ యాక్ట్, అంటే ఇది కరోనా వస్తుందని మేము కూడా గెస్ చేయలేదు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, మీ జిఎస్టీ పరిధిలోకి వచ్చేది కాదు. కాబట్టి ఈ విషయానికి సంబంధించి దాంతోపాటు ఈ యొక్క 97,000 కోట్లకు సంబంధించి మేము మీకు 2 ఆప్షన్స్ ఇస్తాం అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే జిఎస్టీ అమలు వల్ల ఏదైతే కనుక ఈ 97,000 కోట్ల నష్టం జరిగిందో అది మేము ఆర్బీఐతో మాట్లాడి మీకు స్పెషల్ విండో అంటే ఒక స్పెషల్ లోన్ లాగా మీకు ఇప్పిస్తామన్నమాట, చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. మరి 2022 తర్వాత కూడా 2022 తర్వాత కూడా జిఎస్టీ సెస్ ఉంటుంది కాబట్టి ఆ జిఎస్టీ సెస్ నుంచి మళ్ళీ మీరు రాష్ట్రాలకి పరిహారంగా ఇస్తాం మేము మీకు 5 సంవత్సరాల పాటు. 5 సంవత్సరాలలో మీరు ఈ యొక్క 97,000 కోట్లలో ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటుందో అంతా మీరు మళ్ళీ తిరిగి కట్టేసేయచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు టెంపరీగా మీరు ఆర్బీఐ నుంచి తీసుకోండి, దాని తర్వాత మీకు రావాల్సినటువంటి వాటా ఉంటుంది కదా ఎలాగూ జిఎస్టీ సెస్ నుంచి, అందులో నుంచి మీకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని ఫస్ట్ ఆప్షన్లో చెప్పారు. ఓకే, సో దాంతోపాటు ఈ రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం మీకు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది కదా స్టూడెంట్స్. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తమ బడ్జెట్లో ఒక నిర్ణీత శాతం కన్నా ఎక్కువగా అప్పు తీసుకోవడానికి వీల్లేదు తమ జీడిపిలో.
సో ఎఫ్ఆర్బిఎంలో మీకు లోన్ లిమిట్ ఎంతైతే ఉందో దాన్ని మీకు ఒక 0.5% పెంచుతాం, అంటే మీరు ఎక్కువ లోన్ కూడా తీసుకోవచ్చు అని ఫస్ట్ ఆప్షన్లో చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి సో సెకండ్ ఆప్షన్లో ఏం చెప్పారంటే ఈ యొక్క మొత్తం నష్టం ఏదైతే ఉందో ఈ యొక్క 2.35 లక్షల కోట్లు ఓకే ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా మీరు కావాలంటే ఆర్బీఐ దగ్గర తీసుకోవచ్చు. కాకపోతే ఈ మొత్తం మీరు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మీకు 2022 తర్వాత ఏదైతే జిఎస్టీ సెస్ ఉందో దాని నుంచి మీకు ఎలాంటి కాంపన్సేషన్ అనేది రాదు. ఇది అంటే రెండు ఆప్షన్స్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ జిఎస్టీ ద్వారా నష్టపోయిన అమౌంట్ను మాత్రమే తీసుకొని తర్వాత మీరు దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొందొచ్చు. లేదా ఇప్పుడు మీరు జిఎస్టీ ప్లస్ ట్యాక్స్ ద్వారా ఎంతైతే నష్టపోయారో అది కూడా మీరు ఆర్బీఐ ద్వారా తీసుకోవచ్చు. కాకపోతే 2022 తర్వాత మీకు జిఎస్టీ ద్వారా ఎంతైతే నష్టపోయారో అది 2022 తర్వాత మీకు వచ్చే అవకాశం లేదు. ఇది స్టూడెంట్స్ జాగ్రత్త చదవండి ఆర్టికల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఓకే, ఈ రెండు ఆప్షన్లో ఏది తీసుకున్నా కూడా రాష్ట్రాలు ఏదైతే లోన్ తీసుకుంటుందో దాన్ని రాష్ట్రాలు చెల్లించాల్సిన పని లేదు, పూర్తిగా అది జిఎస్టీ సెస్ నుండే వస్తుందన్నమాట. ఫస్ట్ ఆప్షన్ అయితే కనుక జిఎస్టీ సెస్ రద్దు అయిపోయింది 2022 తర్వాత రాష్ట్రాలకి రాదు కాంపన్సేషన్, దాని తర్వాత కూడా ఈ రాష్ట్రాలకు ఇస్తారు. సెకండ్ అయితే కనుక 2022 దాకా మాత్రమే వీళ్ళకి జిఎస్టీ సెస్ అనేది వస్తుంది. రెండు ఆప్షన్లో ఏది చూజ్ చేసుకుంటారనేది రాష్ట్రాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, సో ఇది ఇంగ్లీష్లోనే మొత్తం మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థర్డ్ వన్, వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ 2020. సో ఈ యొక్క వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు స్టూడెంట్స్? నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్. నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎప్పుడు స్టూడెంట్స్? సో 27 to 28 ఆగస్ట్. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బేసికల్లీ ఉర్దూ అనేది మన భారతదేశంలో 12th century నుండి 16th century మధ్యలో ఢిల్లీ సుల్తానేట్ కాలంలో 16th నుంచి 19th century మధ్య కాలంలో మొఘల్ సామ్రాజ్య కాలంలో ఉర్దూ అనేది బాగా డెవలప్ అయింది స్టూడెంట్స్. ఇక్కడ మీరు నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ దీని గురించి చూసినట్టయితే కనుక ప్రపంచంలోనే ఉర్దూ లాంగ్వేజ్ని ప్రోత్సహిస్తున్నటువంటి అతిపెద్ద నెట్వర్కింగ్ హబ్ అని మనం చెప్పొచ్చు. ఏది? ఈ యొక్క NCPUL నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అనేది. ఇది మన భారతదేశంలోని ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇది 1996 నుంచి దీనికి స్వయం ప్రతిపత్తి సంస్థగా కూడా గుర్తించడం జరిగిందంటే అటానమస్ ఇన్స్టిట్యూట్గా గుర్తించారు స్టూడెంట్స్. ఈ యొక్క ఉర్దూ ప్రమోషన్ విషయంలో దీన్ని మనం నోడల్ ఏజెన్సీగా కూడా గుర్తిస్తాం. ఇది ఉర్దూతో పాటు మన భారతదేశంలో ఈ యొక్క అరబిక్ మరియు పర్షియన్ భాషలను ప్రోత్సహించేటటువంటి బాధ్యత కూడా దీనికి అప్పచెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి ఉర్దూకు సంబంధించినటువంటి ఫేమస్ పోయెట్ ఎవరు స్టూడెంట్స్? అమీర్ ఖుస్రు. మరి అమీర్ ఖుస్రు ఏ రాజు లేదా ఏ సుల్తాన్ యొక్క కోర్ట్ అంటే ఏ సుల్తాన్ యొక్క కాలంలో ఇతను ఉన్నాడు? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఉర్దూ అనేది ఢిల్లీ సుల్తాన కాలంలో దాంతోపాటు మొఘళ్ళ కాలంలో ఇది సౌత్ ఇండియాలో కూడా రావడం జరిగింది స్టూడెంట్స్. సౌత్ ఇండియాలో కూడా రావడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఉర్దూ అనేది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజెస్తో కలిసిపోయి ఇది దక్కనీ లాంగ్వేజ్గా మారిపోయింది. స్టూడెంట్స్. దాని తర్వాత ఈ యొక్క ఉర్దూ అండ్ హిందీ రెండు స్ప్లిట్ అయిపోయి ఏదైతే కనుక ఈ యొక్క హిందీ అనేదాన్ని మనం ఏమంటున్నామంటే నగరీ స్క్రిప్ట్ ఏదైతే తీసుకుందంటే స్క్రిప్ట్ అంటే రాసేటటువంటి విధానం, నగరీ స్క్రిప్ట్ని తీసుకున్నది తర్వాత రోజుల్లో హిందీగా అవతరించింది. అదే పర్షియన్ భాషని రాయడానికి ఉపయోగించేటటువంటి స్క్రిప్ట్ అది ఉర్దూగా మిగిలిపోయింది స్టూడెంట్స్. ఈ ఉర్దూ అనేది కూడా మన భారతదేశంలోని షెడ్యూల్ 8లో గుర్తించబడినటువంటి భాష అన్నమాట. ఓకే, సో షెడ్యూల్ 8 లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డీల్ చేసే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 344(1) అండ్ ఆర్టికల్ 351. ఇవి రెండు కూడా ఈ యొక్క ఉర్దూ గురించి డీల్ చేస్తాయి. సో దెన్ ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్, మన ఫండమెంటల్ డ్యూటీలో ఏ ఆర్టికల్ అనేది ప్రతి పౌరుడు కూడా భారతదేశ యొక్క సంస్కృతిని కాపాడాలి అని చెప్తుంది స్టూడెంట్స్. ఏ ఆర్టికల్ అనేది భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత భారత పౌరులపైన ఉంది అని చెప్తుంది స్టూడెంట్స్. ఆన్సర్ చేయండి. నెక్స్ట్, హరికేన్ లారా.
సో ఇప్పటికే ఈ యొక్క కరోనా ప్రభావంతో అమెరికా ఒకవైపు టూ థింగ్స్ స్టూడెంట్స్. అమెరికాలో రీసెంట్గా మనకి ఈ యొక్క కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ అంటే అడవులు తగలబడడం అనేది జరిగింది. ఒకవైపు ఏమో వైల్డ్ ఫైర్, ఇంకొక వైపు ఏమో ఈ యొక్క హరికేన్ అనమాట. హరికేన్ అంటే తుఫాను అనమాట. ఓకే, సో హరికేన్ లారా అనేది ఈ యొక్క అమెరికాని విపరీతంగా ఈ యొక్క సమస్య గురి చేస్తుంది. ఇది బేసికల్లీ ఈ యొక్క హరికేన్ లారా అనేది అమెరికాలోని ఎక్కువగా ఈ యొక్క టెక్సాస్ స్టేట్ని ఇప్పుడు ఇది ఎఫెక్ట్ చేస్తుంది స్టూడెంట్స్. బేసికల్లీ ఈ యొక్క హరికేన్స్ని వాటి యొక్క ఇంటెన్సిటీ, వాటి యొక్క తీవ్రత ప్రకారం మనం వాటిని క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఈ హరికేన్ లారా అనేది కేటగిరీ 4కు సంబంధించినటువంటి ఈ యొక్క మనం హరికేన్ అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. మరి మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, హరికేన్స్ని వాటి తీవ్రతను బట్టి విభజించేటటువంటి కేటగిరీలుగా విభజించేటటువంటి స్కేల్ దాన్ని ఏమంటారు? ఆ స్కేల్ని ఏమంటారు? ఆన్సర్ చేయండి. లైక్ ఇప్పుడు మనం ఎర్త్క్వేక్స్ అయితే కనుక రెక్టర్ స్కేల్ పైన విభజిస్తాం కదా, అలానే హరికేన్లని విభజించేటటువంటి స్కేల్ని ఏమంటారు? జనరల్గా ఈ హరికేన్స్ అనేవి అట్లాంటిక్ మహాసముద్రంలో జనరల్గానైతే కనుక జూన్ నుండి నవంబర్ మధ్యలో వస్తుంటాయి స్టూడెంట్స్. ఎక్కువగా జూన్ నుండి నవంబర్ మధ్యలో ఈ హరికేన్స్ ఎక్కువగా వస్తుంటాయి. అదే పసిఫిక్లో అయితే కనుక జనరల్గా ఇవి 15th మే నుండి ఈ యొక్క నవంబర్ మధ్యలో వస్తుంటాయి. అమెరికా అనేది మీరు మ్యాప్లో చూసినట్టయితే కనుక అట్లాంటిక్ ఓషన్కి షేర్ చేసుకుంటుంది, పసిఫిక్ ఓషన్ని షేర్ చేసుకుంటుంది. కాబట్టి సో అమెరికాలో ఈ యొక్క అట్లాంటిక్ ఓషన్ వైపు ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్, పసిఫిక్ వైపు ఉన్నటువంటి వెస్ట్ కోస్ట్, అవి రెండు కూడా ఈ యొక్క తుఫాన్లకి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క తుఫాన్లు అనేవి నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళంలో ఏ డైరెక్షన్లో ఉంటాయి? క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా? అదే సదర్న్ హెమిస్ఫియర్లో దక్షిణార్ధగోళంలో ఏ డైరెక్షన్లో ఉంటుంది? క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఈ యొక్క తుఫాన్లని మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు స్టూడెంట్స్. చైనా పసిఫిక్ ప్రాంతంలోనైతే కనుక ఈ తుఫాన్లను ఏమంటారు? మనం టైఫూన్స్ అంటారు, టైఫూన్ అని అంటారు స్టూడెంట్స్. అదే మనం ఇప్పుడు ఈ యొక్క అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో హరికేన్స్ అంటారు. దాంతోపాటు ఈ యొక్క వెస్ట్ ఆఫ్రికా లేదా సౌత్ యుఎస్ఏ ప్రాంతంలో వీటిని మనం ఏమంటామంటే టోర్నడోస్ అంటాం. టోర్నడో జనరల్గా గాలి మాత్రమే ఉంటుంది ఇందులో. ఆస్ట్రేలియా ప్రాంతంలో వీటిని ఏమంటారంటే విల్లీ అంటారు స్టూడెంట్స్. ఏమంటారు స్టూడెంట్స్? విల్లీ ఆస్ట్రేలియా ప్రాంతంలో. ఓకే, సో ఈ విధంగా ఆ ప్రాంతంలో వచ్చేదాన్ని బట్టి వివిధ రకాలైనటువంటి పేర్లు ఉంటాయి వీటికి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్, ఇది మనకి ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇక డెంగ్యూ వ్యాధి అనేది దేని ద్వారా వస్తుంది స్టూడెంట్స్? వ్యాధి అనేది మస్కిటోస్ ద్వారా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ మస్కిటోస్కి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఇస్తామన్నమాట. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఒక వ్యక్తికి మస్కిటో కుట్టినప్పటికీ కూడా ఈ యొక్క అంటే ఒక వ్యక్తికి డెంగ్యూ వచ్చిందనుకోండి, ఏ అనే పర్సన్కి డెంగ్యూ ఉందనుకోండి, జనరల్గా మస్కిటో వల్ల ఏమవుతుంది? మస్కిటో ఈ పర్సన్ కుట్టిన తర్వాత వైరస్ మస్కిటోలోకి వచ్చి దాని తర్వాత ఇదే వైరస్ వేరే పర్సన్ కుట్టినప్పుడు వ్యాధి అనేది ఉంటుంది, అవునా కదా? సో ఇప్పుడు ఈ మస్కిటోకి మనం ఏమి ఇస్తామంటే ఒక బ్యాక్టీరియా ఇస్తాం అనమాట. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే ఓల్బాచియా. బ్యాక్టీరియా పేరు ఏంటి స్టూడెంట్స్? ఓల్బాచియా అనే బ్యాక్టీరియా ఇస్తాం. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఈ యొక్క మస్కిటో కుట్టినప్పటికీ ఆ వ్యక్తి నుండి వైరస్ మస్కిటోలోకి వచ్చిన తర్వాత ఈ ఓల్బాచియా బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ వైరస్ అనేది వృద్ధి చెందకుండా అందులోనే చంపేస్తుంది. అంటే ఈ మస్కిటోకి వైరస్ని వ్యాప్తి చెందేటటువంటి గుణం అనేది పోతుంది. ఇదే మస్కిటో వేరే మస్కిటోతోని రిప్రొడక్షన్ ద్వారా ఇంకో మస్కిటో ద్వారా ఈ యొక్క ఎగ్స్ని చేసినప్పుడు వాటిలో కూడా ఈ బ్యాక్టీరియా అనేది వెళ్ళి ఈ విధంగా ఒకనొక స్టేజ్కి ఏంటంటే ఆ లోకాలిటీలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ మస్కిటో కూడా ఈ యొక్క డెంగ్యూ అనేది వ్యాపించకుండా ఉంటుందన్నమాట. మీకు అర్థమైందనుకుంటా కదా? సో ఇదే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇందులో మనం ఏం చేస్తున్నాం? మస్కిటోకి ఒక బ్యాక్టీరియా ఇస్తున్నాం. దాని పేరేంది? ఓల్బాచియా బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది మస్కిటోలో వైరస్ వృద్ధి కాకుండా కాపాడుతుంది. ఇది మనం ఇండోనేషియాలోని యోగకార్తా అన్నటువంటి సిటీలో ఈ యొక్క డెంగ్యూని మనం విజయవంతంగా నియంత్రించడానికి ఎవరైతే కనుక ఈ యొక్క వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ ఉందో, ప్రపంచ దోమల ప్రోగ్రాం, వీళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా అమలు చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఈ ఓల్బాచియా బ్యాక్టీరియా అనేది జనరల్గా
చాలా ఇన్సెక్ట్లో ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఎల్లో ఫీవర్ కానీ, చికెన్ గునియా, డెంగ్యూ, జికా వైరస్ వీటిని వ్యాప్తి చెందేటటువంటి ఏడిస్ ఈజిప్టి అనేటువంటి దోమలో ఈ వోల్బాచియా అనేది సాధారణంగా ఉండదు. సో ఈ వోల్బాచియా అనే బ్యాక్టీరియా వైరస్ సంక్రమణను నిరోధిస్తుంది, నేను మీకు ఇందాక చెప్పినట్టు. మరి సో ఈవెన్ మన ఇండియాలో కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళు కూడా ఇదే రకమైనటువంటి ప్రాజెక్ట్ని టేకప్ చేసి పుదుచ్చేరి స్ట్రెయిన్ అనేటటువంటి వోల్బాచియాని కలిగి ఉన్నటువంటి ఏడిస్ ఈజిప్టిని అభివృద్ధి చేయడం జరిగింది స్టూడెంట్స్. మన భారతదేశం ఈ విధంగా అంటే ఎప్పుడైనా స్టూడెంట్స్ ఒక వ్యాధి వేరే జీవి వల్ల ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఒక వ్యాధి సంక్రమిస్తుంది అంటే కనుక అది కలగజేసేటటువంటి ఆ వ్యాధిని కలగజేసేటటువంటి ఆర్గానిజంని మనం ఏమంటామంటే వెక్టార్ అంటాం. వెక్టార్ అంటారనమాట. సో ఇలా వెక్టార్ల ద్వారా అంటే ఈగల ద్వారా కానీ దోమల ద్వారా కానీ వెక్టార్ల ద్వారా వ్యాధులు, ఎలాంటి వ్యాధులు జనరల్గా వస్తుంటే మలేరియా, డెంగ్యూ, ఫైలేరియాసిస్, కాలాజార్, దాంతోపాటు జపనీస్ ఎన్సెఫలైటిస్, చికెన్ గునియా ఈ 6 వ్యాధులను నివారించడానికి వెక్టార్ల ద్వారా స్ప్రెడ్ అయ్యేటటువంటి ఈ 6 వ్యాధులను నివారించడానికి నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనే దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, డెంగ్యూకి డెంగ్యూ రాకుండా కనుగొన్నటువంటి వ్యాక్సిన్ పేరు ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వ్యాక్సిన్? ఇది మనకి యుఎస్ FDA వాళ్ళు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. దీన్ని జనరల్గా ఈ యొక్క 9 to 6 years ఉన్నటువంటి చిల్డ్రన్స్కి ఇస్తుంటారు స్టూడెంట్స్. మీరు ఆన్సర్ ఎంతో కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, NDC ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ ఫర్ ఏషియా. ఇది మీరు ఇంగ్లీష్లో ఉంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్, తెలుగులో కన్వర్ట్ కన్నా జాగ్రత్త వినండి. నీతి ఆయోగ్ అనేది రీసెంట్గా ఈ యొక్క NDC నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో NDC TIA అసలు ఇది ఏంటి? నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే కనుక ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో COP21 ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం ఉంది కదా, ఈ ఒప్పందంలో ప్రతి దేశం కూడా తాము ఎంత మొత్తంలో కార్బన్ ఉద్గారాలను అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గిస్తామో ప్రతి దేశం కూడా తమ టార్గెట్స్ని చెప్పింది. ఆ టార్గెట్స్ని మనం ఏమంటున్నామంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటున్నాం. మరి ఈ టార్గెట్స్ వివిధ రంగాల్లో ఇవ్వడం జరిగింది. మరి ఆ వివిధ రంగాల్లో ట్రాన్స్పోర్ట్ కూడా ఒక రంగం అన్నమాట. మరి ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనం పర్యావరణంలో యొక్క కాలుష్యాన్ని తగ్గించే విషయంలో మనం ట్రాన్స్పోర్ట్ రంగంలో, రవాణా రంగంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఈ యొక్క NDC TIA అనమాట. మరి యొక్క NDC TIAను ఇప్పుడు ఏ దేశాల్లో దీన్ని పైలట్ బేస్ మీదుగా అమలు చేస్తున్నాం? ఇండియా, వియత్నాం, చైనా, ఆసియా దేశాల్లో అన్నమాట. దీన్ని ఎన్ని సంవత్సరాల్లో దీన్ని ఫినిష్ చేయాలనుకుంటున్నాం? ఈ ప్రాజెక్టుని 4 సంవత్సరాల్లో. ఓకే, ఈ ప్రాజెక్టుని అమలు చేస్తుంది ఎవరు? ఈ ప్రాజెక్టుని సో జాయింట్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్. దీన్ని బేసికలీ సపోర్ట్ ఇస్తుంది ఎవరంటే ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్, ఈ యొక్క జర్మన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు, దాంతోపాటు నేచర్ కన్జర్వేషన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని బేసికలీ ఒక 7 ఆర్గనైజేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇండియాలో ఇది 6 ఆర్గనైజేషన్స్ దీన్ని 6 యొక్క సంస్థలు దీన్ని అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం తరపున దీన్ని అమలు చేస్తుంది ఎవరంటే నీతి ఆయోగ్. ఇది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ దీన్ని అమలు చేస్తుంది. ప్రధానమైన ఉద్దేశం ఏంది? ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా మనం ఏవైతే గనక NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అంటే మన దేశం తరపున ఎంతైతే గనక ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించాలనుకుంటున్నామో అది మనం ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం తగ్గించవచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ హెల్ప్ను కూడా వీళ్ళు ఇస్తారన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంది? ఈ ప్రోగ్రామ్ ఏంటంటే బేసికలీ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ఏదైతే ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ పాలసీ. ఓకే, ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం సపరేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్ అనే దాన్ని అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది? క్వశ్చన్ జాగ్రత్త వినండి. రీసెంట్గా ఏ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం సపరేట్గా ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ అనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మన ఇండియాలో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అర్బనైజేషన్ వల్ల మన భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్స్ అనేవి
2030 వరకు మొత్తం వెహికల్స్ డబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి ఈ యొక్క వెహికల్స్ విషయంలో మనం కార్బన్ డైఆక్సైడ్ని ఎంత తగ్గించగలిగితే అంత బెటర్ అవుతుంది. దాంతోపాటు మనం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో ఏదైతే కనుక 2050కి సంబంధించిన గోల్స్ ఉన్నాయో వాటిని మనం సాధించగలుగుతాం స్టూడెంట్స్. నెక్స్ట్ 7th వన్, ఇండిజినస్ పీపుల్ ఆఫ్ అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్లోని ఈ యొక్క ఆదిమ మానవులు కూడా కరోనా అనేది సోకింది స్టూడెంట్స్. సో వీళ్ళు ఏ దీవిలో ఉంటారు? వీళ్ళు స్ట్రైట్ అనే దీవిలో వీళ్ళు ఉంటారు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ట్రైబల్ పీపుల్ ఎవరంటే బేసికల్లీ సో ఈ యొక్క గ్రేట్ అండమాన్ ట్రైబ్, వీళ్ళ పేరు ఏంటంటే గ్రేట్ అండమాన్ ట్రైబ్. వీళ్ళకి ఈ యొక్క కరోనా వచ్చిందని న్యూస్ పేపర్లో వచ్చింది. వీళ్ళు బేసికలీ పీవీటీజీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్. ఈ యొక్క అండమాన్లో బేసికల్లీ 5 రకాలైనటువంటి పీవీటీజీలు ఉన్నారు. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. 5 పీవీటీజీస్ ఉన్నారు స్టూడెంట్స్ అండమాన్లో. ఓకే, సో వీళ్ళు ఎవరంటే ఫస్ట్ వన్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ యొక్క గ్రేట్ అండమానీస్. సెకండ్ వన్ జార్వాస్. థర్డ్ వన్ ఓంగ్స్. ఫోర్త్ వన్ షోంపెన్స్. అండ్ ఫిఫ్త్ వన్ నార్త్ సెంటినలీస్. ఈ సెంటినలీస్ అనేది అప్పట్లో న్యూస్లో కూడా వచ్చింది. ఒక ఫారినర్ని వీళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చాడనుకుని వీళ్ళు చంపేయడం కూడా జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క పీవీటీజీస్ ఇవి అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియాలో ఏ రాష్ట్రంలో ఈ పీవీటీజీస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు? ఎక్కువ సంఖ్యలో పీవీటీజీని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని చెప్పేసి. ఓకే, సో షెడ్యూల్ ట్రైబ్ని మన భారతదేశంలో ఏ ఆర్టికల్ డిఫైన్ చేస్తుందంటే ఆర్టికల్ 366 అనేది మన భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ ఇస్తుంది స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ బేసికలీ మనం కవర్ చేసినటువంటి న్యూస్ 28th ఆగస్ట్లో. దెన్ మ్యాప్ యాక్టివిటీ లాస్ట్ క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్లో సట్కోసియా టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడుంది మ్యాప్, దాంతోపాటు ఇది ఏ రివర్ రిలేటెడ్ వచ్చేసి మహానది రివర్ స్టూడెంట్స్. మహానది రివర్కి రిలేటెడ్ ఉంటుంది ఇది సట్కోసియా. ఇక్కడ బేసికల్లీ ఈ యొక్క గారియల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. గారియల్స్ ఓకే, లైక్ మొసల్లో ఒక టైప్ అనమాట. మీరు సట్కోసియా టైగర్ రిజర్వ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సట్కోసియా టైగర్ రిజర్వ్, దానికి ఇంకా నార్త్లో వెళ్తే కనుక సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, 2 టైగర్ రిజర్వ్స్ ఉంటాయి ఎక్కడ, ఒడిస్సాలో. ఈరోజు మీకు క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్ సిటీ ఈజ్ నియరెస్ట్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆఫ్ ఇండియా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆఫ్ ఇండియాకి దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్ ఏంది ఇందులో? మీరు అట్లాస్లో చెక్ చేసి ఆన్సర్ చేయండి మ్యాప్ పాయింటింగ్లో. ఓకే, దెన్ క్విజ్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. క్విజ్లో నిన్నటి క్విజ్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, నై ఉడాన్ ఇస్ అ స్కీమ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? నై ఉడాన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది? ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి సంబంధించినటువంటి స్కీమ్ స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళలో ఈ యొక్క అవేర్నెస్ వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి, వాళ్ళని సాధికారికత చేయడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ వన్, రీసెంట్గా ఈ యొక్క భారతదేశంలో స్టాండర్డ్స్ అంటే వస్తువుల యొక్క స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసేటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, వీళ్ళతోని ఏఐఐటి అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎందుకోసం ఒప్పందం? మన భారతదేశంలో ఈ వస్తువుల స్టాండర్డ్స్ ఏదైతే ఉందో దానిని ఇంకా మంచిగా స్టాండర్డ్స్ని పెంచడానికి అని చెప్పేసి ఏఐఐటి వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. ఐఐటి రూర్కే స్టూడెంట్స్. థర్డ్ వన్, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 2020 ఇండెక్స్, దీన్ని రిలీజ్ చేసింది సర్ఫ్ షార్క్ అనేది. ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది. డెన్మార్క్ అనేది టాప్లో ఉంది ఇండెక్స్లో. ఇండియా ర్యాంక్ ఎంత ఇందులో? 57 స్టూడెంట్స్ ఇండియా ర్యాంకీస్. నెక్స్ట్, రీసెంట్గా డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, అంతగా యాక్టివ్గా లేనటువంటి గ్రహాన్ని మనం డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు. ఏ ప్లానెట్ అయితే కనుక ఒక నిర్దిష్టమైనటువంటి ఆర్బిట్ కక్షలో తిరగదో దాన్ని మనం డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు అనమాట. ఓకే, రీసెంట్గా ఏ డ్వార్ఫ్ ప్లానెట్కి ఓషన్ వరల్డ్ అనేటువంటి స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఓషన్ వరల్డ్ అనేటువంటి స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఈజ్ సిరియస్ అనే దానికి ఓషన్ వరల్డ్ అన్న నేమ్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీసెంట్గా ఏ సంస్థతో టైఅప్ చేసుకుంది? దేని గురించి? ఫ్రీ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. సో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోసం డిజిటల్ ఎడ్యుకేషన్ని
యూజ్ చేసుకోవడానికని ఎన్ఎస్డిసి ఎవరితో టైప్ చేసుకోవడం జరిగింది? ఎవరితో టైప్ చేసుకుని స్టూడెంట్స్? ఐబిఎం వాళ్ళతోని టైప్ చేసుకుంది. 6th వన్, రీసెంట్గా ఏ మినిస్ట్రీ అనేది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళతోని టైప్ చేసుకోవడం జరిగింది? దే విషయంలో పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ సెక్టార్. పోర్ట్స్ విషయంలో కానీ మ్యారిటైమ్ సెక్టర్ని డెవలప్ చేయడానికని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళు ఎవరితో టైప్ చేసుకున్నారు? ఎవరితోనంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ వీళ్ళతో టైప్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది బుందేల్ఖండ్ ప్రాంతంలో వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ని బెటర్గా యూజ్ చేసుకోవడానికి ఎవరితో సైన్అప్ చేసుకోవడం జరిగింది? ఎవరితోనంటే ఇజ్రాయెల్తోని టైప్ చేసుకున్నారు స్టూడెంట్స్. ఇజ్రాయెల్తో టైప్ చేసుకున్నారు. ఈరోజు క్విజ్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఎలిఫెంట్స్ నాట్ కమోడిటీస్ అనేటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరు? సెకండ్ క్వశ్చన్, హరిత్ పాత్ అనేటువంటి మొబైల్ యాప్ని లాంచ్ చేసినటువంటి తయారు చేసినటువంటి సంస్థ ఎవరు? నేను మీకు ఇది ఆల్రెడీ కవర్ చేశాను ఇంతకుముందే. నెక్స్ట్, రీసెంట్గా మహేష్ కుమార్ జైన్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఇతను నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, ఇందులో దీన్ని ప్రస్తావిస్తూ ఇందులో ఇందులో మేము ఒక స్ట్రాటజీని ఫాలో అవుతామని చెప్పారు. ఆ స్ట్రాటజీ పేరేంది? ఆన్సర్ చేయండి. దాని తర్వాత ఇది సిసిఎస్ టెక్నాలజీకి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది? దెన్ నేషనల్ యూనిటీ అవార్డుకి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది? దాని తర్వాత ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటి? దాని తర్వాత పార్టిసిపేటరీ నోట్స్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇవి ఒకసారి కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.